హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్ హే ఏ డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ చెయ్యా జుంబలికే ఆయా షేర్ అరే పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలు రో అడలు దడలు కొడుతరో తొడలు తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ దడలు కొడుతరో తొడలు తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ సింహంలా ఎట్లా అనంట చూడుండ్రి ఆ గొంతుకు ఎక్కడన్నా లేదు మన జంగిరెడ్డి అన్న గొంతులోనే ఉన్నది అనుకోవాలి నిజం అన్న అసలు శభాష్ అన్న మంచిగా వాడినవు నాతో పాటు ఆగ్నూరు దేవయ్య మా మిత్రుడు కూడా ఇద్దరు కలిసి ఒక మంచి పాట పాడితే అదొక ఆనందం కొంచెం ఒక మధురమైన పాట అది తీపి అంతే కదా ఏదన్నా ఉగాది పచ్చడి ఏ రకంగా ఉంటుందో అట్లనే ఉంటుంది మన జీవితం కూడా మనది కూడా అట్లే సేమ్ అన్నా మరి ఈ షేర్ పాటతోని ఆ పొట్టు ఆకలి తీరిందా లేకుంటే మరి ఇంకా మెట్టు ఎక్కుకుంటా ఇంకా పెద్ద సినిమాలల్లా ముందు ఎసొంటి సినిమాలల్లా వాడాలని మీకున్నదన్న ఇంతకు ముందు కూడా నేను దసరా సినిమాలో చిన్న బిట్టు పాడా నేను ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాం ఇరగమరగ చేద్దాం జమ్మిని బొగ్గును బంగారమే అంటాం బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. మీకు ఏ హీరో అంటే ఇష్టం? అట చెప్పనికి రాదు, చెప్పాలి కదా. ఒక్కొక్క హీరోలో ఒక టాలెంట్ ఉంటది అవునా, ఒక్కొక్కరి లోపల ఒకటి ఉంటది, అదే మనం వాళ్ళని చూస్తూ ఫాలో అవుతూ పోవాలంతే. మీకు ఇష్టమైన హీరోతోని ఆ హీరో సినిమాలో పాడే అవకాశం వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎగిరిగా అంతేస్తా. అంతేనా? మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, ఇప్పుడు ఉండేది ఎక్కడ? నేను పక్కా పాలమూరి పిల్లగాన్ని, ముచ్చటే సవాలు లేదు. అయితే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా బీనపల్లి మండలం మహాదేవునిపేట. నేను అక్కడ నుంచి ఇంకా చిన్నప్పటి నుంచే మనకి ఈ ఆడుతూ పాడుతూ వచ్చినాం. ఒకరి దగ్గర ఇట్లా పక్క గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అట్లా ఏం లేదు, మీ ఓన్ టాలెంట్ తోనే. చిన్న ఉన్నప్పటి నుంచి ఇంకా అసలు అట్లా అనిపించింది అన్న, అంటే నేను కూడా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అనిపించలేదా? పాటలు ప్రపంచానికి ఎట్లా రావాలనిపించింది? చదువే మళ్ళా మా ఊర్లో మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మా ఊర్లో ఒక 5వ తరగతి వరకు ఉన్నది. అక్కడ చదువుకున్న తర్వాత ఒక గంగారం బిజినపల్లి అని ఉంది మా కాడ. ఇంకా అక్కడ చదువుకుంటే అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇటు బయటకు వచ్చినాం పాలిటెక్నిక్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్, అప్పుడు అక్కడ చదువుకున్నాం మహబూబ్నగర్. జర మంచి స్కూల్లో అయినా సరే ఏదన్నా ఫంక్షన్లు ఉంటాయి కదా స్కూల్లో కూడా, అక్కడక్కడ పెట్టినప్పుడు ఆడుకోవడం పాడుకోవడం, ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అది జరుగుతుంది అనమాట. మా ఊర్లో కూడా ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఏమైనా కోలాటాలు వేసేది చిన్నప్పుడు ఊర్లలో అందరి ఇళ్లలో పోయి చేసేది మేము కోలాటాలు మంచి ఏదో కోలు 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 అన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలు 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 అన్న కాదు మేలు కోలు 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 అన్న కాదు మేలు ఇట్లా ఇలా అని కోలాటం మంచి కోలాటం పాటలు పాడుకునేది బ్రహ్మాండంగా. అసలు అదొక దుంకేది భూమి అంతా గజ్జు అనేది. అక్కడ చిన్నప్పుడే అంత ఎనర్జీగా చేసిందంటే ఇప్పుడు అవుతారా? అసలు లేదా? మరి అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లుండే అన్న? మా అమ్మ నాన్న మా తాత మా ఊరే అసలు నిజంగా నేనంటే చాలా ఇష్టం. మన పాటలన్నా మన ఆటలన్నా మన కార్యక్రమం ఉంది ఊళ్ళే అంటే అసలు ఎవరింటి కాడ ఉండేది లేదు, అంతరోజు ప్రోగ్రాం కాడ కూర్చోవడమే. ఇంకా అంత మంచోళ్ళు మా అన్న. మరి మీ ఇంట్లో మా వదినమ్మ సపోర్ట్ ఎట్లున్నది? ఫ్యామిలీ మెంబర్స్ అంటే పిల్లలు ఎంతమంది? అంత మాది కళా కుటుంబమే. అందరూ వదిన కూడా మంచి అద్భుతమైన సింగరు. అమ్మా మా వదినమ్మని కూడా ఒక రోజు తీసుకొని వస్తా, మరి ఇంటర్వ్యూ చేసుకోవాలి కదా. తప్పకుండా
వింటారు మీరు పాట. రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో, మందులోడో 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 ఓరి మాయలోడా, మామరారా గోగు సిన్నవాడా, మందులోడో ఓరి మాయలోడా, మామరారా గోగు సిన్నవాడా, తగజనకరి తగజనకరి తగిట 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 తా. ఏయ్ మాట మాట మనలోనటవారి అమ్మ. ఈ పాట ఎవరు రాసిండ్లు, ఎవరు వాడిల్లు అసలు? ఇదంతా ఇది జనపదులు పాడుకున్నటువంటి పాట. ఇది రాసిన పాటలు కావు. ఓన్గా చేసుకొని అది కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, కొగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, అడత్త జానకి అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి గెలిసెత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము ఆడి గెలిసెత్త జానకి కోడి పందెము. అన్నా నిజంగా అసలు మ్యూజిక్ లేకున్నా కూడా అసలు మనం కూర్చున్నా కానీ దద్దరిల్లిపోతుంది తెలుసా అన్న, అంత మంచి గొంతుంది తెలుసా, స్వరం గాని ఎంత అద్భుతంగా వాడినావన్న అసలు. మనము జానపద జీవులం, నరనరాన మనం ఇంకించుకున్న వాళ్ళం, మనకు వేరే మార్గమే లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. ఆ జానపద గేయానికే మీ గొంతుతోని ప్రాణం పోస్తున్నారు అనుకోవాలి, అంతే అన్నయ్య. భగవంతుడు నన్ను ఇట్లా నడిపిస్తున్నాడు, ఇట్లా తొలగపోతున్నాడు. అన్న అసలు ఈ ఆయా షేర్ పాట వాడే అవకాశం ఎట్లొచ్చింది, అసలు ఎవరిచ్చిళ్ళు, మరి అందులో ఫస్ట్ టైం వాడిల్లు కదా, ఎట్లా అనిపించింది అన్న ఫీలింగ్? కొంచెం భయం ఉన్నది, ఖచ్చితంగా భయపడ్డాం. అంటే సినిమాలో కదా పాట అనేసి. సినిమా అది ఒక ప్యాన్ ఇండియా. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్, ఆయన దగ్గర పోయి పాడినప్పుడు అది కూడా చెన్నైలో పాడినాం. చెన్నైలో అక్కడికి వెళ్ళి పాడినాము. అబ్బో ఇది ఏమవుతుందో ఎట్లయితుందో అంటే ఇక మనకు ఆయన చెప్తా పోయిండు, మనం పాడుతా పోయినాం, ఆయన చెప్తా పోయిండు, మనం పాడుతా పోయినాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆ పాటకు నా గొంతు సూట్ అయిందమ్మా, అంతే. ఇక అందుకే ఇంతకంటే చెప్పలేము. ఆ వర్డింగ్కి అంత బ్రహ్మాండంగా రాసిండు కాసర్ల శ్యామ్ గారు. ముఖ్యంగా ఈ అవకాశం రావడానికి నాకు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారు, తర్వాత కాసర్ల శ్యామ్ మా మిత్రుడు, నిజంగా వాళ్ళు ఇద్దరి వల్లనే ఇవాళ ఆ పాట ఒక ముచ్చట. కాసర్ల శ్యామ్ అన్న జోలు తీసినావు కాబట్టి అన్నతోనున్న అనుబంధం ఎలాంటిది మీకు? ఆ అన్న రాసిన పాట కన్నా నిజంగా నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా, మీ గొంతుతోని వాడి ప్రాణం పోసినట్టు అయింది తెలుసా అన్న. అన్నతో ఎట్లుండే ఆ అనుబంధం? మా అనుబంధం ఇప్పటిది కాదమ్మా, ఓ ఇక పాతకాలం అనుబంధం. ఎప్పుడు చిన్నప్పటి దోస్తానా? చిన్నప్పటి దోస్తా, మరి 30 ఏళ్ళ దోస్తాను మాది. 30 ఏళ్ళ దోస్తాను. వాగ్నూరు దేవయ్య, రసమై బాలకిషోర్, కాసర్ల శ్యామ్, అంటే మేము జానపద వేదికలు పంచుకున్న వాళ్ళం. తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ మేము వరంగల్, కర్నారు, నిజామాబాద్ అంతా చేసిన వాళ్ళం. అన్న మరి ఆయా షేరు మన తెలుగులోనే కాకుండా ఇంకెన్ని లాంగ్వేజ్లలో వాడిండ్రు? హిందీ పాడినా, హిందీ కూడా వాడిండ్రు. హిందీలో కూడా పాడినా, అది కూడా మంచి సక్సెస్ అయింది. తెలుగు నుంచి సడన్ గా పోయిండ్రు హిందీలో వాడిండ్రు కదా, ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్? ఫీలింగ్ అట్లా ఏం లేదు, మనం విధంగా హైదరాబాద్ లో ఉంటాం, మనకు ఇదర్ జావు ఉదర్ జావు ఇవన్నీ వస్తాయి కదా. అంటే మనకు లాంగ్వేజ్ ఉంది కదా, చదువుకున్నాం కూడా వరంగల్ కాబట్టి ఏం ఇబ్బంది అనిపించలేదు. కొంచెం ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అన్నా కూడా లాంగ్వేజ్ మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేసినారు, ఈజీగానే వాడినా అది.